విశ్వాస పరీక్ష అయిపోయింది. పళనిస్వామి సీఎం పీఠంపై కూర్చున్నారు. రాజకీయ డ్రామాకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. ఓవైపు స్టాలిన్, మరోవైపు పన్నీర్ సెల్వం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తున్నారు. అసెంబ్లీలో నిన్నటి పరిణామాల నేపథ్యంలో తమిళ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. పళనిస్వామి విశ్వాస పరీక్ష తర్వాత డీఎంకే దూకుడు పెంచింది. అసెంబ్లీలోనూ బయట హడావిడి చేసి ప్రజల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు ప్రతిపక్ష నేత స్టాలిన్. ఇప్పుడు ఆ ప్రచారాన్ని పాజిటివ్గా మార్చుకునే ప్లాన్లో ఉన్నారాయన. ఇవాళ పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు స్టాలిన్. రేపటి నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అన్నదానిపై చర్చించారు. డీఎంకే టార్గెట్ అధికార పీఠం. దానిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ పార్టీ. ప్రస్తుత పరిణామాలన్నీ తమకు కలిసి వస్తాయన్న అంచనాలో ఉంది. ప్రస్తుతం పళనిస్వామి విశ్వాస పరీక్షలో నెగ్గిన బొటాబొటీ మెజారిటీతోనే ఉన్నారు. ఆ బలం ఏమాత్రం తగ్గినా ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్న భావనలో ఉంది. సో ఈలోపు పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు స్టాలిన్. జయలలిత మృతితో ఆర్కే నగర్ స్థానంలో ఉప ఎన్నిక వస్తోంది. విశ్వాస పరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసిన పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలు మొత్తం 11 మందిపై వేటు వేస్తే అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఈ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న ప్లాన్లు వేస్తోంది డీఎంకే. మరోవైపు పన్నీర్ సెల్వం విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది డీఎంకే. అసెంబ్లీలో పన్నీరు ఏదో మాయ చేస్తారు అనుకుంటే చివరికి ఆయనకు ఎదురు దెబ్బ తప్పలేదు. అన్ని రకాలుగా మద్దతున్నా ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఆయనకొచ్చిన పాజిటివ్ ప్రచారం మొత్తాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉంది డీఎంకే. అసెంబ్లీలో బయట కూడా ఆందోళనలు చేయడం ద్వారా ప్రజల మద్దతు తమకే ఉందన్న అంచనాలో ఉంది ఆ పార్టీ. ఈ అంశాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించింది డీఎంకే. అసెంబ్లీలో పరిణామాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయబోతోంది. మరోవైపు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ నెల 22వ తేదీన అన్ని కలెక్టరేట్ల దగ్గర ఆందోళనలు చేయాలని డిసైడ్ అయ్యింది. మరోవైపు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పళనిస్వామిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్లాన్లోనూ ఉంది. తద్వారా బొటాబొటీగా ఉన్న ఆయన బలాన్ని తగ్గించే ప్రయత్నాల్లో ఉంది. வழக்குகளை நாங்கள் பார்த்துருக்குறோம். அதனால் இந்த வழக்கை சந்திப்பதற்கு எந்த நேரத்தில் நான் தயாராக இருக்கிறோம். நேற்றைக்கு சட்டமன்றத்தில் நடந்திருக்கக்கூடிய ஜனநாயக படுகொலைக்கு நாங்கள் என்ன வழக்கு போடுவது என்பதை பற்றி சிந்தித்துக் கொண்டிருக்கிறோம். மிக விரைவில் இதை மக்களுக்கு உணர்த்தக்கூடிய வகை நிச்சயமாக நாங்கள் இதற்கு வழக்கு போட இருக்கிறோம். சார், கே வீரமணி அவர்கள் ஒரு அறிக்கை வெளியிட்டிருக்காரு. இதுவே கடைசியாக இருக்கட்டும் சொல்லிட்டு, அதாவது திமுக இந்த மாதிரி சட்டசபையில செயல்பட்டது இல்ல, கலைஞர் இருந்தா இவ்வாறு செயல்பட்டிருக்க வாய்ப்பே கிடையாதுன்ற மாதிரி சொல்லியிருக்காரு. அது போய் நீங்க அவர்கிட்ட தான் கேட்கணும். நான் இதுக்கெல்லாம் பதில் சொல்ல முடியாது. உங்களை தான் குற்றச்சாட்டி சொல்லியிருக்காரு. இதற்கு என்ன விளக்கம்? அதுக்கெல்லாம் நான் பதில் சொல்ல முடியாது. நீங்க அவர்கிட்ட போய் கேட்டுங்க. வேற என்ன? மதுரையில் இன்னைக்கு ஒரு செய்தியாளர் வந்து கத்தியால குத்தப்பட்டிருக்காரு. பஞ்சா செய்தி வெளியிட்டதுனால மதுரையில் ஒரு செய்தியாளர் வந்து கத்தியால குத்தப்பட்டிருக்காரு. தீவிர சிகிச்சை பிரிவில் அனுமதிக்கப்பட்டிருக்காரு. ஏற்கனவே எங்களுடைய எம்எல்ஏ வந்து சட்டமன்றத்தில் தாக்கப்பட்டு அவர் வந்து பாதிக்கப்பட்டு உடல்நலம் பாதிக்கப்பட்டு அவர் மருத்துவமனை அனுமதிக்கப்பட்டிருக்கிறாரு. ஆக இந்த ஆட்சியில் இதெல்லாம் தொடர்கதையாக நடந்துகிட்டு இருக்கு. இதற்கெல்லாம் விரைவில் முடிவு கட்டுவதற்கு திராவிட முன்னேற்ற கழகம் மட்டும் இல்லை, தமிழகத்தில் இருக்கக்கூடிய மக்களே இன்றைக்கு தயாராகி கொண்டிருக்கிறார்கள். சார், சென்னையில் உங்களுடைய போராட்டம் எங்கே நடைபெற போகுது சார்? அறப்போராட்டம் சென்னையில் மட்டும் இல்லை, தமிழகம் முழுவதும் இருக்கக்கூடிய எல்லா மாவட்ட தலைநகரங்களில் இந்த வருகிற 22ஆம் தேதி காலை 9 மணி முதல் 5 மணி வரை உண்ணாவிரத போராட்டம் நடைபெறவிருக்கிறது. திருச்சியில் நடைபெறக்கூடிய உண்ணாவிரத போராட்டத்திற்கு நான் செல்லுகிறேன். அதேபோல் காஞ்சிபுரத்தில் நடைபெறவிருக்கக்கூடிய உண்ணாவிரத போராட்டத்திற்கு அறப்போராட்டத்திற்கு எங்களுடைய முதன்மைச் செயலாளர் சட்டப்பேரவையினுடைய எதிர்க்கட்சியினுடைய துணைத் தலைவர் துரைமுருகன் அவர்கள் சொன்னார்.
మరోవైపు డీఎంకే నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. మెరీనా బీచ్ దగ్గర ఆందోళనలు చేసినందుకు స్టాలిన్తో సహా ఆ పార్టీ ఎంపీలు కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. సెక్షన్ 143, 148 కింద కేసులు పెట్టారు. దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది డీఎంకే. విశ్వాస పరీక్షలో ఓడిపోయినా పన్నీరు మాత్రం ఇంకా ఏదో ఆశిస్తున్నారు. అన్ని రకాలుగా మద్దతు ఉన్న ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోలేకపోయిన పన్నీర్ సెల్వం ఏదో ఒక రకంగా తన సత్తా చాటుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. అసెంబ్లీలో నిన్నటి పరిణామాలపై ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. రహస్య ఓటింగ్ జరపకపోవడంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు పన్నీర్ సెల్వం. విశ్వాస పరీక్ష అయిపోయింది. పళనిస్వామి సీఎం పీఠంపై కూర్చున్నారు. అయినా తమిళనాడులో రాజకీయ డ్రామాకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. ఓవైపు స్టాలిన్, మరోవైపు పన్నీర్ సెల్వం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తున్నారు. అసెంబ్లీలో నిన్నటి పరిణామాల నేపథ్యంలో తమిళ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. పళనిస్వామి విశ్వాస పరీక్ష తర్వాత డీఎంకే దూకుడు పెంచింది. అసెంబ్లీలోనూ బయట హడావిడి చేసి ప్రజల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు ప్రతిపక్ష నేత స్టాలిన్. ఇప్పుడు ఆ ప్రచారాన్ని పాజిటివ్గా మార్చుకునే ప్లాన్లో ఉన్నారు ఆయన. ఇవాళ పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు స్టాలిన్. రేపటి నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అన్న దానిపై చర్చించారు. డీఎంకే టార్గెట్ అధికార పీఠం. దానిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ పార్టీ. ప్రస్తుత పరిణామాలన్నీ తమకు కలిసి వస్తాయన్న అంచనాలో ఉంది. ప్రస్తుతం పళనిస్వామి విశ్వాస పరీక్షలో నెగ్గిన బుటాబుటీ మెజారిటీతోనే ఉన్నారు. ఆ బలం ఏమాత్రం తగ్గినా ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్న భావనలో ఉంది. సో ఈలోపు పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు స్టాలిన్. జయలలిత మృతితో ఆర్కే నగర్ స్థానంలో ఉప ఎన్నిక వస్తుంది. విశ్వాస పరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసిన పన్నీరు వర్గం ఎమ్మెల్యేలు మొత్తం 11 మందిపై వేటు వేస్తే అక్కడ కూడా ఎన్నికలు జరపాల్సి వస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న ప్లాన్లు వేస్తోంది డీఎంకే. డీఎంకే తాజా వ్యూహం ఏమిటి, భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? ఒకసారి చెన్నై వెళదాం. చెన్నై డీఎంకే ఆఫీసు నుంచి మా ప్రతినిధి మురళి తాజా సమాచారం అందించేందుకు మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమంటున్నారు? భవిష్యత్తు కార్యాచరణ ఏం ప్లాన్ చేస్తున్నారు? వాళ్ళ వ్యూహం ఏమిటి? డీఎంకే నిన్నటి నుంచి కూడా కొత్త దూకుడు పెంచిందని చెప్పొచ్చు. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి బల పరీక్షలో తాను వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో అదే హీట్ను కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. ఈ స్పైస్ను ఏమాత్రం తగ్గించినా కూడా వచ్చేటువంటి పరిణామాలు, వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా తాము ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. నిన్నటి వరకు కూడా అందరూ పన్నీర్ సెల్వం వైపు చూశారు. పన్నీర్ సెల్వం పళనిస్వామి ప్రభుత్వాన్ని బల పరీక్షలో నెగ్గకుండా ఏ ప్రయత్నాలు చేస్తారో అందరూ చూస్తుంటే నిన్న ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా స్టాలిన్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు ప్రదర్శించినటువంటి దూకుడుపై ప్రస్తుతం తమిళనాడు అంతటా కూడా చర్చ జరుగుతోంది. నిన్న ఒక్కసారిగా ఓవర్ నైట్ హీరో, సూపర్ స్టార్ అయిపోయారంటే ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎక్కడ చూసినా కూడా స్టాలిన్కి సంబంధించినటువంటి నిన్న చొక్కాలు చిరిగినటువంటి బయటకు వస్తూ వచ్చినటువంటి దృశ్యాలు, ఆ ఫోటోలు ప్రస్తుతం మొత్తం హల్చల్ చేస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితులు, ఈ పరిణామాలనే భవిష్యత్తులో కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ముందు నుంచే కూడా పళనిస్వామి ప్రభుత్వం శశికళపై తిరుగుబాటు చేసినటువంటి పన్నీర్ సెల్వంను కొంత క్రాస్ చేసినట్టుగా నిన్నటి పరిణామాలను ఇదే వేగం అందిపుచ్చుకొని ముందుకు వెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలతోనూ పార్టీ సీనియర్లతో కూడా స్టాలిన్ చర్చించారు. దాదాపు గంటన్నర పైగా కూడా చర్చించారు. రానున్నటువంటి పరిణామాలను తమకు అందిపుచ్చుకునే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన కారణంగా 11 మంది పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలపై వేటు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరొక స్థానం కూడా జయలలిత మరణించిన తర్వాత ఖాళీ అయినటువంటి ఆర్కే నగర్, మొత్తం 12 స్థానాలకి త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవేళ ఎన్నికలు వస్తే కనుక ఆ స్థానాల్లో పోటీ చేసి ఆ 12 స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనేదే డీఎంకే వ్యూహంగా కనబడుతోంది. మరోవైపు ఇప్పటికే
డిఎంకే ప్రకటించింది. ఇది పూర్తిగా కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి నిన్నటి ఘటన ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళి ఈ వివరాలన్నీ కూడా అందరికీ తెలియజేసే ప్రయత్నాలు చేస్తాం. ఇందుకోసం ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకరోజు నిరాహార దీక్షకు కూడా స్టాలిన్ ఇప్పటికే సిద్ధమయ్యారు. నాయకత్వానికి కూడా ఇప్పటికే ఈ విధమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే త్వరలోనే ఒక అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో పళనిస్వామి ప్రభుత్వంపై కూడా అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వాన్ని కొనసాగించేది లేదని ఇప్పటికే స్టాలిన్ ప్రకటించినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో కొంత దూకుడు పెంచి ప్రతి అవకాశాన్ని కూడా తమకు కలిసి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈసారి కనుక ఎన్నికలు అనేవి వస్తే ఖచ్చితంగా డిఎంకే ప్రభుత్వమే రాబోతోంది. అందులో ఎటువంటి అనుమానం లేదని ఇప్పటికే క్యాడర్కు సంకేతాలు పంపించారు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి వారు వ్యవహరించినటువంటి దూకుడు ఏదైతే ఉందో అది ప్రజలు కూడా ఖచ్చితంగా వారిని ఆహ్వానిస్తారు, సమ్మతిస్తారన్నటువంటి ధోరణిలోనే స్టాలిన్ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరింత వ్యూహంతో డిఎంకే ముందుకు తీసుకువెళ్ళాలి, శశికళ కుటుంబ పరిపాలనకు స్వస్తి పలకాలనేటువంటి వ్యూహంతోనే డిఎంకే ఉన్నట్టు తెలుస్తోంది. డిఎంకే ప్లాన్. సో డిఎంకే ఆఫీస్ బయట పరిస్థితి అది. సో నేతలతో మంతనాలు కొనసాగిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ భవిష్యత్తు ప్రణాళికను రచిస్తున్నారు. ఎట్టి పరిస్థితులను తిరిగి అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటామంటున్నారు.